ఈరోజు సోమవారం ఒక అద్భుతమైన స్తోత్రం గురించి తెలుసుకుందాం. కష్టాలు లేని వాళ్ళు అంటూ ఉండరు కదా. ప్రతి క్షణం మన జీవితంలో కష్టము సుఖము ఈ రెండు ఉంటూనే ఉంటాయి. సరే, సుఖం వచ్చినప్పుడు ఎవరూ చెప్పకపోయినా ఎవరికీ చెప్పకపోయినా పెద్దగా ఏం బాధ ఉండదు. కానీ కష్టం వస్తే ఎవరికి చెప్పాలో తెలియదు, ఎవరు మనల్ని ఈ కష్టం నుంచి బయటపడేస్తారో తెలియదు కదా. ఒకవేళ మనం మన బాధని మన కష్టాన్ని ఎవరికైనా చెప్పుకున్నా వాళ్ళు దానిని ఇంకొంచెం కలిపి ఇంకొన్ని కల్పితాలు చేసి అందరికీ చెప్పి మనల్ని ఇంకా బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు. అదే భగవంతుడి దగ్గర చెప్పుకున్నాము అని అనుకోండి, ఆయన మనల్ని అక్కున చేర్చుకుంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ స్తోత్రం నిత్యం పఠించటం వల్ల, అసలు ప్రతిరోజు పొద్దున్న విష్ణు సహస్రనామ స్తోత్రము, సాయంత్రం శివ సహస్రనామ స్తోత్రము చేస్తూ ప్రతి మాస శివరాత్రికి అభిషేకం చేయించుకుంటే మనకి తెలియకుండా ఎన్నో బాధల నుంచి ఎన్నో కష్టాల నుంచి మనం బయటపడిపోవచ్చు. అందుకే ప్రతి మాస శివరాత్రికి నేను పోస్ట్ పెడుతూ ఉంటాను. అలా మాస శివరాత్రికి అభిషేకం చేయించుకున్న వాళ్ళ జీవితాల్లో ఎన్ని మార్పులు వచ్చాయనేది నాకు కామెంట్ల రూపంలో తెలియజేస్తారు, మెయిల్స్ రాస్తూ ఉంటారు. తాడేపల్లిగూడెంలో రుద్రయంత్రం ఉంది. ఆ రుద్రయంత్రం కింద ఉన్న స్ఫటికలింగానికి ఒకసారి చేయించుకుంటే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. అసలు ఒకసారి చేస్తేనే అద్భుతమైన ఫలితం ఉంటే అలాంటి విశేషం ఉన్న ఆలయంలో చేయించుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. సరే, ఈరోజు సోమవారం కాబట్టి ఎంతమంది ఈరోజు అభిషేకం చేసుకున్నారు, ఎంతమంది దేవాలయానికి వెళ్ళారు అనేది నాకు తెలియపరచండి. సరే, మేము ఈ రెండు చేయలేకపోయామండి అని అనుకుంటారా? ఏం బాధపడవలసిన అవసరం లేదు. శివ అంటూ కింద కామెంట్ల రూపంలో మనం ఆయన్ని మళ్ళీ ఒకసారి స్మరించుకుని అప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ స్తోత్రం పఠించటం వల్ల జాతకంలో ఎవరికైనా శనికి సంబంధించిన రాహు కేతువులకు సంబంధించిన ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు దూరం అయిపోతాయన్నమాట. అకాల మృత్యు భయం నశిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడేస్తారు. అదేంటండి, ఆర్థిక ఇబ్బందులు ఎలా తొలగిపోతాయి అని అంటారా? మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. మళ్ళీ ఈరోజు ఆ విషయాన్ని మనం స్మరణ చేసుకుందాం. పరమేశ్వరుడు ఎంతటి భోలాశంకరుడో చెప్పడానికి ఈ అద్భుతమైన కథ ఉదాహరణ. చిన్నప్పుడు ఉపమన్యుడి కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. ఒకరోజు ఉపమన్యుడేమో పక్కింట్లో పాలు తాగుతున్న పిల్లల్ని చూసి తన తల్లి దగ్గరికి వచ్చి నాకు కూడా పాలు కావాలమ్మా అని చెప్పి అడుగుతాడు. కానీ పాలు కొనే శక్తి కూడా ఆ కుటుంబానికి లేదనమాట. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే నీళ్లల్లో పిండి కలిపి పాలు అని చెప్పి ఇస్తుంది. అది పాలు కాదు అని తెలిసిపోయింది బాల ఉపమన్యుడికి. అంతే, ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ తల్లి చెప్తుంది, మనం పేదవాళ్ళం, నీకు నిజమైన పాలు కావాలి అంటే ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకో, ఆయనే నీకు తండ్రి అని చెప్తుంది తల్లి. సరే, తల్లి చెప్పింది కదా, ఆ తల్లి మాటలను నమ్మిన ఆ చిన్నోడు ఏం చేస్తాడు అంటే అడవుల్లోకి వెళ్ళిపోయి ఘోరమైన తపస్సు చేస్తాడు. నమశివాయ నమశివాయ అని ఆ మంత్రాన్ని నమ్ముకుని చిన్న వయసులోనే కదలకుండా తపస్సు చేస్తాడు. ఎంత సంకల్పమో చూడండి, నాకు పాలు కావాలనే సంకల్పం. ఉపమన్యుడి భక్తికి మురిసిపోతాడు పరమేశ్వరుడు. ప్రత్యక్షమవుతాడు. ఏం కావాలి అని చెప్పి అడిగితే నాకు పాలు కావాలి అని చెప్పి అడుగుతారు. అప్పుడు శివయ్య, నీకు కేవలం పాలు మాత్రమే కాదు, క్షీరసాగరాన్నే నీకు కానుకగా ఇస్తున్నాను అని చెప్పి అనుగ్రహిస్తారన్నమాట పరమేశ్వరుడు. అంతటితో ఆగక ఉపమన్యుడికి పరమ జ్ఞానాన్ని ప్రసాదించి చిరంజీవిగా మార్చేస్తారు. నిష్కల్మషమైన భక్తితో పిలిస్తే ఆ చిన్న పిల్లాడు పిలిచాడు. కానీ ఎంత సంకల్పంతో ఎంత భక్తితో అమ్మ చెప్పిన మాట నమ్మాడు. తాడా, నిజంగా వస్తాడా, నాకు ఇస్తాడా, ఎన్ని రోజుల్లో తీరుతుంది, ఎన్ని రోజుల్లో వస్తాడు అని అడగలేదు. అమ్మ చెప్పింది అంతే, ఆయన వచ్చేదాకా చేశాడంతే. మనం కూడా ఆయన అనుగ్రహం కలిగే వరకు ఆయన పాదాలు మనం వదలకూడదు. ఈ కథలో ఉపమన్యుడికి పాల సముద్రం ఎలా అయితే భగవంతుడు అనుగ్రహించారో మన జీవితంలో కూడా ఎలాంటి కష్టాలున్నా ఈ నీలకంఠ స్తోత్రాన్ని నమ్మకంతో పఠిస్తే ఆ పరమేశ్వరుడు మన కష్టాలు అనే విషయాన్ని ఆయనే తీసుకుని మనకి అమృతం లాంటి సుఖ సంతోషాలను ఇచ్చి తీరతాడు. కాబట్టి ఈ రోజు నుంచే ప్రదోష సమయంలో ఈ స్తోత్రాన్ని చేయండి. అసలు ప్రదోష సమయంలో శివ సహస్రనామ స్తోత్రం చేయమని నేను చెప్పాను. కానీ ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళకి అంత సమయం లేకపోతే
ఈ నీలకంఠ స్థవాన్ని చేయండి. దీనినే పార్వతీ వల్లభాష్టకం అంటారనమాట. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే ఈ స్తోత్రాన్ని చదివితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత వస్తుంది. ఈ స్తోత్రం చదువుతున్నంతసేపు ఆ రూపాన్ని చూస్తూ ఆ రూపాన్ని స్మరణ చేసుకుంటూ కనుక ఈ స్తోత్రాన్ని చేశామని అనుకోండి, మన జీవితంలో ఉన్న నెగిటివిటీ పోతుంది. నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఏకైక మార్గం భగవంతుడు. ఈరోజు సోమవారం కాబట్టి అద్భుతమైన ఈ స్తోత్రాన్ని చేయడానికి ప్రయత్నించండి. ఎవరూ లేరు అని బాధపడద్దు. మన కన్నీళ్లు తుడవడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మన గుండెల్లో ఉన్న బాధని, భారాన్ని ఆ నీలకంఠుడి పాదాల దగ్గర పెట్టి ఈ క్షణమే మన కష్టాలు తీరిపోవాలని, ఆ భోళాశంకరుడి అనుగ్రహం మన మీద ఉండాలని కోరుకుంటూ నిండు మనసుతో, నమ్మకంతో ఈ స్తోత్రం చదవడం మొదలుపెట్టండి. మరి నియమాలు ఏంటండి అని అడుగుతారు. మీ పరిశుద్ధమైన మనస్సే నియమం. పొద్దున్న సాయంత్రం చదివితే మంచిది. కనీసం సాయంత్రమైనా సరే ఈ స్తోత్రం చేయటానికి ప్రయత్నించండి. 8 శ్లోకాలు, పెద్దగా సమయం కూడా తీసుకోదు. కానీ చదువుతున్నంతసేపు ఆయన రూపాన్ని మీ మనసులో ముద్రించుకుని చదవండి, అద్భుతమే జరుగుతుంది. అయితే మాస శివరాత్రి గురించి చాలామంది అడుగుతున్నారు. కమ్యూనిటీ పోస్ట్లోనూ పెడుతున్నాను. అలాగే నేను ఈ వీడియో కింద కూడా వివరాలన్నీ ఇస్తాను. 216 రూపాయలు వైశాఖి యాప్ అని ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి వైశాఖి VAISHAKHI అని టైప్ చేస్తే వైశాఖి యాప్ ఓపెన్ అవుతుంది. అప్పుడు సమర్పణలోకి వెళ్తే మాస శివరాత్రిని మీరు ఎంచుకుంటే అందులో వివరాలు రాసి 216 రూపాయలు ద్రవ్య సమర్పణ చేస్తే అప్పుడు మాస శివరాత్రికి అభిషేకం జరుగుతుంది. అందులోనే గోత్రనామాలు రాసే ఆప్షన్ కూడా ఉంది. వెంటనే మీకు రీషీట్ వచ్చేస్తుంది. లేదు అంటే స్కానర్ ఉంది, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, దానికి మీరు పంపించవచ్చు. ఏ నెంబర్కైతే మీరు ద్రవ్యాన్ని పంపించారో అదే సంఖ్యకి గోత్రనామాలు కూడా పంపించాలన్నమాట. మీ రిషీట్ మీరు 216 చెల్లించిన రిషీట్తో పాటు గోత్రనామాలని పంపించాలి. భగవంతుడి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు ఎన్ని స్తోత్రాలు చదవాలి అనుకోకండి. పొద్దున్న లేచిన తర్వాత ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటలు మాట్లాడడం వల్ల మనం కర్మని పోగేసుకుంటున్నామే కానీ ఏదైనా ఉపయోగం ఉందా? కానీ భగవంతుడి స్మరణ చేస్తే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉంటుంది. ఇవి అక్షరాలు కావు, మంత్రాక్షరాలు. ఇవన్నీ మనం చదువుతున్నవి అక్షరాలుగా కాకుండా ఆర్తితో భగవంతుడి దగ్గర నా మనస్సుని పెట్టేశాను అని చెప్పి గుండెల్లో నుంచి మీ భావనని బయటకు తీస్తూ శివయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకుని చదివితే మన చెయ్యి వదిలేస్తాడంటారా? చెప్పండి, వదలడు. ఎవ్వరైనా ఈ లోకంలో వదిలేస్తారేమో కానీ ఒక్కసారి ఆయన పాదాల మీద చెయ్యి వేస్తే ఆ చేతిని ఆయన పట్టుకుంటాడు, వదిలిపెట్టడు. ఆ నమ్మకంతో చదవండి. ఆ కైలాసమే మన కోసం ఖచ్చితంగా దిగొస్తుంది. మనం పూర్వజన్మల్లో చేసిన కర్మల వల్ల మన జీవితంలో ఏదైనా ఒక పెద్ద ప్రమాదమో ఘోరమైన కష్టమో ఎదుర్కోవాల్సి రావచ్చు. అది మన తలరాత. కానీ ఎప్పుడైతే మీరు ఈ నీలకంఠ స్తోత్రాన్ని నమ్మి పట్టుకుంటారో శివయ్య మన తలరాతని పూర్తిగా మార్చకపోయినా ఆ కష్టం యొక్క తీవ్రతను తగ్గించేస్తాడు. అంటే మన కర్మఫలం ప్రకారం మనకి జరగబోయే ఒక పెద్ద ప్రమాదాన్ని కేవలం ఒక చిన్న దెబ్బతో తీసేసేలా చేస్తాడు. కొండంత కష్టాన్ని మోసే శక్తిని ఈ గుండెకి ఇస్తాడు. ఆయన గొంతులో విషాన్ని దాచుకున్నట్లే మన జీవితంలో వచ్చే కష్టాలను తీసేయటం పెద్ద పనా చెప్పండి? కానీ చెయ్యాల్సిందొకటే, ఆర్తితో ఆయన పాదాలు పట్టుకోవాలి. అందుకే ఎన్ని స్తోత్రాలు ఉన్నాయి, ఎన్ని చదవాలా అనే ఆలోచనని పక్కన పెట్టేసి ఎన్నైనా సరే నా శివయ్యని స్తుతించడానికే కదా, ఎన్నైనా సరే ఆయన్ని స్మరించుకోవటానికే కదా అని మనసులో భావన పెంచుకుని ఒక్క ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉండి తీరుతుంది. మరి ఈ శ్లోకం ఎక్కడుంటుంది అనే కదా మీ అనుమానం. అందుకే రోజుకో శ్లోకం అనే ఛానల్ మనకి ఇంకోటి ఉంది కదా, అందులో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి.